హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. సంక్రాంతికి మేము వెళ్ళినప్పుడు అమ్మ చేసిన తలకూర ఒకసారి ఎలా చేసి చూడండి. మా ఇంట్లో అందరికీ కూడా చాలా ఇష్టం, ఇంకా అల్లుడికి కూడా చాలా ఇష్టంగా తినేది ఈ తలకూరే. ఎన్ని రకాల నాన్ వెజ్లు వండినా కానీ ఈ తలకూర వండకపోతే అస్సలు ఒప్పుకోరు. మీరు కూడా ఇలా చేసినట్లయితే మీ ఇంట్లో కూడా అందరూ తలకూర అడుగుతూ ఉంటారు. ముందు మేకతలను తీసుకొని కట్ చేయించుకొని తీసుకొచ్చాము. ఇప్పుడు వీటిని ఎక్కువ నీళ్ళలో వేసుకొని క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. ఇక్కడ మేక తల తీసుకున్నప్పుడు మా ఇంట్లో ఎక్కువ మంది ఉన్నాం కదా, పెద్ద సైజు తీసుకున్నాము. ఎప్పుడైనా కానీ మేకది పెద్ద తల ఉన్నట్లయితేనే మనకి టేస్ట్ బాగుంటుంది. కొంచెం విజిల్ ఎక్కువ వేయించుకోవాలంతే. ఇప్పుడు ఈ కుక్కర్లో వేసుకున్నాం కదా, ఇలా మొత్తం అంతా కూడా కుక్కర్లో వేసింది అమ్మ. ఇప్పుడు దీనిలో మనం 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 స్పూను పసుపు వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలి. చిన్న తల తీసుకున్నాం అనుకోండి, అంత టేస్ట్ రాదు, పెద్ద తల అయితేనే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 6 విజిల్ రానివ్వాలి. ఒకవేళ చిన్న తల తీసుకున్నారనుకోండి 3 విజిల్ సరిపోతాయి. కంపల్సరీ 6 విజిల్ వచ్చే వరకు పొయ్యి మీద పెట్టుకోవాలి. 1/2 లీటర్ వరకు నీళ్లు వేసేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 6 విజిల్ రానివ్వండి. ఇది విజిల్ వచ్చేలోపు మనం దీనికి కావాల్సిన కర్రీ తయారు చేసుకుందాం. ఇక్కడ పెద్ద సైజు తల తీసుకున్నాం కాబట్టి 6 ఉల్లిపాయలు తీసుకుంటున్నాను. దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఏ సైజులో అయినా పర్లేదు, మీరు కట్ చేసుకోండి. నెక్స్ట్ పొయ్యి వెలిగించేసుకోండి. పొయ్యి మీద గిన్నె పెట్టేసుకోండి. గిన్నె పెట్టుకొని ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది నాన్ వెజ్కి ఎక్కువే పడుతుంది, ఇంకా తలకూరకైతే ఇంకా ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నీ కూడా వేసేసుకోండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత వీటిని బాగా కలిపేసింది. కలుపుకున్న తర్వాత మనమైతే ఉల్లిపాయలన్నీ కూడా బాగా వేయించేసుకుంటాం మూత పెట్టకుండా. కానీ ఇక్కడ అమ్మ చేసింది అయితే మూత పెట్టేసి ఉల్లిపాయని వేయించింది. మూత పెడితే మనం ఎక్కువసేపు పడుతుందని మనం దాన్ని వేయించడానికి చూడం, త్వరగా అయిపోవాలనుకుంటాం. ఇలాగ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలానే ఉంచింది. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలిపింది. ఇవి కొంచెం చక్కగా మెత్తగా బాగా వేగాయి, మరీ ఎక్కువ వేగకూడదు. ఇప్పుడు ఒక 6 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసేసింది. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత మళ్ళీ 1 నిమిషం పాటు కొంచెం వేయించింది, మరీ ఎక్కువసేపు కాదు. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత దీనిలో మనం 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం కుక్కర్లో పెట్టేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము, కానీ ఇక్కడ గ్రేవీ కోసం మనం 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా 2 నిమిషాల పాటు మళ్ళీ వేయించేసుకోండి. ఆల్రెడీ మనకి ఉల్లిపాయలో నుంచి నూనె అంతా దిగింది కదా, నేను అనుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోద్దని, కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం మాడిపోలేదు. చక్కగా కలుపుతూ ఉంటే వేగిపోయింది. 2 నిమిషాల్లోనే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత దీనిలో 2 టమాటాలు తీసుకుంది. కట్ చేయకుండానే చేత్తోనే ఇరిపేసింది. పైన ఉన్న ముక్క వరకు ఉంచేసి మిగిలిందంతా కూడా చేత్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసింది. కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు, కానీ వాళ్ళకి అలవాటు కదా, అందువల్ల చేత్తోనే వేసేసింది. ఇప్పుడు పైన చూడండి, మనకి మొత్తం అంతా తీసిన తర్వాత పైన టమాటాకు పైన బొడ్డులాగా ఉంటుంది కదా, తినకూడదని దాన్ని పక్కకు తీసేసింది. ఇప్పుడు ఈ మొత్తం అంతా వేసిన తర్వాత జస్ట్ కలపకుండా అలా కొంచెం సేపు అలానే వదిలేసింది. మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టింది. మంటను మీడియం ఫ్లేమ్ పెట్టి 1 నిమిషం వదిలేసిన తర్వాత దాన్ని టమాటానంతా కూడా మధ్యకి పెట్టేసుకొని చుట్టూరు కూడా కలిపింది. మాడిపోకుండా ఉండాలని చుట్టూరు కలుపుతూ ఉంది. ఇలాగా మొత్తం అంతా 1 నిమిషం పాటు అలానే ఉంచిన తర్వాత దీన్ని బాగా కలిపేసింది. టమాటాలో నుంచి జ్యూస్ అంతా చూడండి బయటకు వచ్చింది. ఇంకా టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు అలానే వదిలేసింది. టమాటాలు సాఫ్ట్గా అయిన తర్వాత ఒకసారి కలిపేసి ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూసింది. 6 విజిల్ అయిపోయిన తర్వాత కుక్కర్ చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ముక్క ఉడికిందో లేదో ముందు చెక్ చేసుకోవాలి. ఉడకకపోతే కనుక మళ్ళీ విజిల్ వేయించుకోండి. ఇక్కడ మనకి తలకూర ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ వేయించుకున్న ఉల్లిపాయలో దీన్ని వేసింది. అడుగున మనకి నీళ్లు ఉంటాయి కాబట్టి పైన కూర మాత్రమే వేసుకోవాలి. కూర వేసేటప్పుడు చూడండి మనకి నీళ్లు కనిపిస్తూ ఉంటాయి, ఎందుకంటే మనం నీళ్లు వేసి ఉడకపెట్టాం కాబట్టి నీళ్లు ఉంటాయి. నీళ్లు తీసేసి ఈ కూర మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా చాలామంది సూప్ చేసుకొని తాగుతూ ఉంటారు, ఎందుకంటే కాల్షియం బాగా పెరుగుతుందని. దుమ్ముల్లో బలం లేదు అనుకున్న వాళ్ళు ఉంటే ఎముకలు గట్టి పడతాయి. కానీ దీన్ని సూప్లా తయారు చేయకుండా ఈ కూరలోనే వేస్తుంది, ఎందుకంటే అందరికీ బలం రావాలి కదా, సూప్ అయితే ఒక్కలే తాగేస్తారు. ఇప్పుడు మొత్తం అందరికీ సమానంగా బలం రావాలంటే కూరలోనే వేసేసుకోవాలి. ఇప్పుడు కూర అంతా కూడా బాగా కలిపేసుకోండి. కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని అలా ఉడకనివ్వాలి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత దీనిలో మనం రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత
నెక్స్ట్ దీనిలో కారం ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి. మా ఇంట్లో కారం ఎక్కువే తింటారు కాబట్టి ఎక్కువే వేసుకుంటారు. తలపులుసులో కారం లేకపోతే అస్సలు బాగోదు. అందులోనూ గోదావరి జిల్లాలో తయారు చేసిన ఈ తలపులుసు ఒక్కసారి ఇలా టేస్ట్ చేశారంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకెప్పుడు కూడా ఇలాగే చేసుకుంటారు. కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూరకంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఎందుకంటే మనకి ఈ ఉప్పు కారం అంతా కూడా ముక్కలకు పట్టేలాగా ఒక 2-3 నిమిషాల పాటు సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కూర అంతా బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం వాటర్ ఉంది కదా, ఈ వాటర్ని దీనిలో వేసేసుకోవాలి. ఉడికించిన వాటర్ని అడుగు భాగం వరకు వేసుకోకుండా కొంచెం వదిలేసి మిగిలినన్ని వేసేసుకోండి. ఈ వాటర్ వేస్తేనే మనకి కూర అనేది టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ వాటర్ తీస్తే మొత్తం అంతా కూడా టేస్ట్ రాదు. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలానే ఉడికించండి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. చాలామంది గ్రేవీ అంటే ఇష్టం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక 10 నిమిషాల పాటు ఉడికించేసుకొని దీనిలో కొంచెం గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించుకొని ఒక బౌల్లోకి కొంచెం తీసేసుకొని మిగిలిన వాళ్ళకి పులుసు చేసుకోవచ్చు. ఇలాగా మొత్తం అంతా కూడా పులుసు చేసేస్తున్నాం మేమైతే. 1/4 కిలో చింతపండు తీసుకొని దాన్ని గుజ్జు తీసుకొని దాని రసాన్ని దీనిలో వేసేసుకోవాలి. పెద్ద తల తీసుకున్నట్లయితే 1/4 కిలో అయినా చింతపండు తీసుకోవాలి. చింతపండు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. చింతపండు రసం వేసేటప్పుడు పిప్పి ఏమైనా ఉంటే చూసుకోండి, చేతులు అడ్డుపెట్టి వేయండి, లేదంటే వడకట్టి వేసుకోండి, లేదంటే తినేటప్పుడు మనకి నోటికి తగులుతూ ఉంటుంది. ఈ రసం అంతా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు దాన్ని అలాగనే ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని దీనిలో 1/2 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇది అమ్మ చేసిన గరం మసాలా పౌడర్. లాస్ట్లో మీకు ఏమేమి వేసామనేది లాస్ట్లో పెడతాను. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇది మొత్తం అంతా గరం మసాలా పౌడర్ వేసిన తర్వాత కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించండి. 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీర తీసుకోండి. కొత్తిమీర తీసుకొని వేసేసుకోవాలి. ఉడికిన తర్వాత చూడండి, మనకి పులుసు అనేది మరీ పల్చగా ఉండకూడదు. ఇలాగా మీడియంగా పులుసు ఉండేలాగా చూసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీర వేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోండి. అంతే, చాలా అంటే చాలా టేస్టీగా ఉండే అమ్మ చేతి తలకూర. తలకాయ పులుసు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి, కంపల్సరీ ఇష్టంగా తింటారు. మసాలా పొడి కోసం దాల్చిన చెక్క ఒక చిన్న ముక్కలు 2, యాలక్కాయలు 4, అనాస పువ్వు 4, లవంగాయలు ఒక 10-12 వేసుకొని మిక్సీ చేసుకొని ఆ పౌడర్ వేసుకుంటే గుమగుమలాడిపోద్ది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.